ప్రార్థన చేసుకొని మనం ఆ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా హృదయ అవసరాలు ఎరిగిన దేవా, మా అక్కరలు ఎరిగిన దేవా, మా హృదయంతో మీరు మాట్లాడమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవా. మీ వాక్యము శక్తి గలది. ఆ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి దేవా. ఇప్పుడు మేము ధ్యానం చేస్తున్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ భాగంలో ఏం రాయబడిందో మనం చదువుకుందాం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తకులను బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నదియే. దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి బోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు ఎఫెసీయులకి రాస్తున్నాడు. ఈ ఎఫెసీ పట్టణం అనేది ఎక్కడుందంటే చిన్న ఆసియా, ఏషియా మైనర్ అనే ప్రాంతంలో ఈ ఎఫెసీ పట్టణం అన్నది ఉన్నది. ఈ ఎఫెసీ పట్టణంలో ప్రజలందరూ అన్యజనులు. ఆ ఎఫెసీ పట్టణంలో థియేటర్ ఉండేది. అదేవిధంగా అర్తమీ దేవి ఆలయం కూడా ఉండేది. ఈ థియేటర్లో చాలా కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. అక్కడ యోధుల పోటీలు జరుగుతూ ఉండేవి. అదేవిధంగా కళాకారుల పోటీలు జరుగుతూ ఉండేవి. వీటన్నిటిని చూడటానికి చాలామంది వచ్చేవారు. అక్కడ థియేటర్లో జరుగుతున్నది చూసినప్పుడు వాళ్ళందరిలో చాలామందికి అక్కడ ఎక్కువ ఎవరైనా టాలెంట్ ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళ అయితే బాగుండు అని అనుకుంటూ ఉండేవారు. అక్కడ యోధుల యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ యుద్ధాల్లో ఎవరన్నా గెలిస్తే అబ్బా నేను కూడా ఒక రోజున అటువంటి వ్యక్తి అయ్యి అలాగా గెలవాలి, ఇటువంటి ఆలోచనలు వచ్చాయి. అదేవిధంగా అర్తమీదేవి ఆలయం ఉండేది. ఆ ఆలయం దగ్గర అనేక కార్యకలాపాలు, అదేవిధంగా అసాంఘిక పనులన్నీ జరుగుతూ ఉండేవి. ఎంతో విగ్రహారాధన ఇదంతా జరుగుతూ ఉండేవి. అయితే ప్రజలందరూ అక్కడ కూడుకొని అనేక పనులు చేసేవారు. అయితే పౌలు 3వ సువార్త యాత్రలో ఎఫెసీ పట్టణానికి సువార్తకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ప్రజలు సువార్తకి స్పందించారు. యేసు ప్రభు రక్షకుడని ప్రకటించిన తర్వాత ఆ రక్షణ పిలుపునకు వాళ్ళు స్పందించారు. మనల్ని కూడా పిలిచేవి అనేకమైనవి ఉంటాయి. ఎవరన్నా కెరియర్లో స్థిరపడ్డారు అనుకోండి, జీవితంలో చాలా ఎత్తుకి ఎదిగారు అనుకోండి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అలా అయితే బాగుండు, లేదంటే ఫలానా హోదాలో నేనుంటే బాగుండని ఏ విధంగా మనందరికీ ఆలోచనలు వస్తాయో అదే రోజుల్లో ఆ ఎఫెసీ పట్టణంలో ఆ థియేటర్లో జరిగే కార్యక్రమాలు కానీ, లేదంటే అర్తమీదేవి ఆలయంలో జరిగే ఆ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ప్రజలు
చూసిన వాటికి ఎంతో స్పందించి మేము పలానా విధంగా అవ్వాలని వారు అనుకుంటూ ఉండేవారు. అయితే వారు విగ్రహారాధన చేస్తూ దేవునికి ఇష్టమైన పనులు ఎంత మాత్రం చేసేవారు కాదు. పౌలు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళని రక్షించాడో, దేవుడు వాళ్ళని యేసుక్రీస్తు ద్వారా ఏ విధంగా పిలుచుకున్నాడో ప్రకటించేసరికి వాళ్ళందరూ సువార్తకి స్పందించారు. అయితే పాత అలవాట్లు మనల్ని ఎప్పుడూ పిలుస్తూనే ఉంటాయి. ఏదన్నా అలవాటు ఉందనుకోండి, ఏదన్నా వ్యసనం ఉందనుకోండి, దాన్ని మానేసినప్పుడు మరలా కొంతకాలానికి అలవాటు కానీ లేదంటే ఆ వ్యసనం కానీ మరలా మనల్ని పిలుస్తూ ఉంటుంది. కమ్ కమ్ అని పిలుస్తూ ఉంటుంది. అవన్నీ ఈ వ్యసనాలు కానీ లేదంటే ఈ చెడు అలవాట్లు కానీ ఇవన్నీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఏ విధంగా పిలుస్తారో అవన్నీ పిలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎఫెసీయుల్ని కూడా పిలుస్తూ ఉన్నాయి. వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నప్పటికీ, వీళ్ళు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ పాత అలవాట్లోనికి వెళ్ళిపోవటం జరిగింది. అందుకే పౌలు వాళ్ళకి రాస్తున్నాడు, మీరు దేవుని పిలుపునకు తగినట్లుగా జీవించాలంటే దేవుడు మిమ్మల్ని దేనికి పిలిచాడో ఆ పిలుపుకి తగ్గట్టుగా మీరు జీవించాలంటే ఏం చేయాలో పౌలు 3వ అధ్యాయంలో వారికి ప్రార్థన చేస్తూ తెలియజేస్తున్నాడు. ఈ వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. పౌలు ఏమని ప్రార్థించాడు? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతి గూర్చి మునుపు క్లుప్తంగా నేను మీకు రాశాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. పౌలు ఏ పరిస్థితుల్లో ఉండి ఇక్కడ ఈ పత్రిక రాస్తున్నాడు? పౌలు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉంటూ యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. ఎవరికైనా మంచి గుర్తింపు ఉంటే అది 10 మందికి తెలియజేస్తూ ఉంటారు. వారి యొక్క గుర్తింపు మంచిగా లేదనుకోండి, ఇతరులకి తెలియజేస్తారా? ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ అన్నది చాలా చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దేని వెనుక పరిగెడుతున్నారు? ఐడెంటిటీ వెనుక పరిగెడుతున్నారు. నాకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి, నాలో ఉన్న ప్రత్యేకత ఏదో ఒక రూపంలో ఇతర ప్రజలకి నేను చూపించాలి. ఇక్కడ పౌలుని గనక మనం చూస్తే అతడు చెప్తున్నాడు, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను. ఎందుకు పౌలు క్రీస్తు యేసు యొక్క ఖైదీ అని ఇక్కడ రాయాలి? తన యొక్క గుర్తింపుని దాచుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము ఎవరికి చెంది ఉన్నామో తెలుసుకోవాలి. మొట్టమొదట మనం ఎవరికి చెంది ఉన్నామో తెలుసుకోవాలి. పాల్ బిలాంగ్స్ టు గాడ్. పౌలు ఎవరికి చెంది ఉన్నాడు? పౌలు దేవునికి చెంది ఉన్నాడు. ఆ నమ్మిక పౌలుకి ఉంది కాబట్టి ఈ లోకం ఇచ్చే గుర్తింపు పౌలుకి అంత విలువైనది కాదు. లోకం పౌలుని ఏ విధంగా పిలుస్తుంది? పౌలు నీ ఒక ఖైదీవి. ఆ గుర్తింపుని పౌలు ఎఫెసీయులకి తెలియజెప్పడానికి ఎంత మాత్రము వెనుకాడలేదు. ఎందుకంటే పౌలు యొక్క గుర్తింపు ఎక్కడున్నది? దేవునిలో ఉన్నది. పౌలు దేవునికి చెంది ఉన్నాడు కాబట్టి ఏ విధంగా సిగ్గుపడకుండా ఎఫెసీయులకి రాస్తున్నది ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను వ్రాయిచున్నాను. ఐడెంటిటీ, ఈ లోకంలో ఐడెంటిటీ అన్నది ప్రజలందరికీ చాలా చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ఉండాలని, లేదంటే ఒక గుర్తింపు దొరకాలని మనిషి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాడు. ఒక ఉద్యోగం ద్వారా గుర్తింపు రావాలనుకుంటాడు, లేదంటే ఆ లైఫ్ స్టైల్ ద్వారా ఒక గుర్తింపు రావాలనుకుంటాడు, లేదంటే ఒక వస్త్ర ధారణ ద్వారా మనిషి తనకి గుర్తింపుని రావాలని కోరుకుంటాడు, లేదంటే ఒక హోదాలో స్థిరపడి దాని ద్వారా నాకు ఒక గుర్తింపు కావాలని కోరుకుంటాడు. తను ఆశించిన హోదాలో లేకపోతే, లేదంటే తను అనుకున్న పొజిషన్లో లేకపోతే మనిషి తనను తాను చాలా తక్కువగా చూసుకుంటాడు. మనిషి చాలా కృంగిపోతాడు. చక్కటి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఒక ₹1,00,000 జీతం వచ్చిందనుకోండి, నాకు ₹1,00,000 జీతం అని 10 మందికి చెప్తారు. లేదంటే నాకు ఒక 10,000 జీతం అనుకోండి, నాకు ఒక 10,000 జీతం అని అందరికీ చెప్పడానికి మనసొస్తుందా?
ఎంత మాత్రం మనసు ఒప్పదు. ఎందుకని? ఈ సందర్భంలో 10,000 జీతం కనుక చూసుకున్నట్లయితే అది ఎంత మాత్రము విలువైంది కాదు. ఎందుకంటే ఖర్చులకి సరిపోవు కాబట్టి 10,000 జీతం చాలా తక్కువగా చూడబడుతుంది. అదేవిధంగా ఒక గొప్ప హోదా, ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసి ఆ క్వాలిఫికేషన్ ఉంటే పేరు పక్కన ఆ క్వాలిఫికేషన్, ఆ హోదా పెడతారు. 10th ఫెయిల్ అనుకోండి, ఎవరన్నా పెట్టుకుంటారా? నేను 10th ఫెయిల్ అని చెప్పుకుంటా కూడా చాలామంది సిగ్గుపడతారు. ఎందుకనంటే ఆ 10th ఫెయిల్ అన్న దాంట్లో ఆ గుర్తింపు అన్నది ప్రజల్లో దాన్ని గుర్తిస్తారా? ఎంత మాత్రము గుర్తించరు. ఇక్కడ పౌలు తన యొక్క గుర్తింపుని ఎఫెసీయులకి తెలియజెప్పడంలో ఎంత మాత్రము వెనుకాడలేదు. ఎందుకంటే తాను ఎవరికి చెంది ఉన్నాడో పౌలుకి తెలుసు కాబట్టి లోకం ఇచ్చే గుర్తింపుని ఎఫెసీయులకి తెలియజేయడానికి పౌలు వెనకాడలేదు. లోకం మనకి ఏ విధంగా గుర్తింపునిస్తుంది, లేదంటే మనల్ని ఏ విధంగా గుర్తించుకుంటున్నాం? నేను పలానా స్థాయిలో ఉండాలని అనుకుంటాను, లేదంటే పలానా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒకవేళ అమెరికా వెళ్ళి వచ్చామనుకోండి, 10 మందికి చెప్పడానికి ఉంటుంది, నేను అమెరికా వెళ్ళి వచ్చాను. పక్కనున్న అనకాపల్లి వెళ్ళారనుకోండి, ఎవరికైనా చెప్తారా? పక్కనున్న టౌన్కి వెళ్ళి వస్తే అందులో గుర్తింపు లేదు, పక్కనున్న దేశానికి వెళ్ళి వస్తే గుర్తింపు ఉంటుంది. ఓహో, ఆ దేశానికి వెళ్ళావా? ఈ విధంగా లోకం ఇచ్చే గుర్తింపు ఒక విధంగా ఉంటుంది, దేవుడు ఇచ్చే గుర్తింపు ఒక విధంగా ఉంటుంది. లోకం ఇచ్చే గుర్తింపు కొరకు మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ లోకం సరైన గుర్తింపు కనుక మనిషికి ఇవ్వకపోతే మనిషి నిరుత్సాహపడతాడు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఖైదీనైన పౌలను నేను వ్రాయిచున్నాను. పౌలు ఎవరు? ఖైదీ. ఎవరన్నా జైలుకి వెళ్ళారనుకోండి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గొప్పగా చెప్పుకుంటారు, నేను జైలుకి వెళ్ళి వచ్చానని. ఎవరు చెప్పరు. కుమారుడు జైల్లో ఉన్నాడు అనుకోండి, తండ్రి చెప్తాడా మా కుమారుడు జైల్లో ఉన్నాడని? లేదంటే తండ్రి జైల్లో ఉంటే కుమారుడు చెప్తాడా మా నాన్న జైలుకి వెళ్ళాడని? చెప్పుకోరు. చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ జైల్లో ఉండటం అన్నది లోకం అంత గౌరవం ఇవ్వదు. అదేవిధంగా సీఎంని కలవడానికి మా నాన్నగారు వెళ్ళారంటే అది అందరికీ అవునవునా, సీఎంని కలవడానికి మీ డాడీ వెళ్ళారా అని లోకం ఈ విధంగా చూస్తుంది. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరికి చెంది ఉన్నాము? వి బిలాంగ్ టు హూమ్. మనం ఎవరికి చెందినాం? మనం దేవునికి గనక చెంది ఉన్నామంటే ఆ దేవునికి చెంది ఉన్నామన్న నమ్మిక దేవుని పిలుపునకు స్పందించే విధంగా చేస్తుంది. ఒకవేళ లోకం ఇచ్చే గుర్తింపు యందు మనం దృష్టి ఉంచామనుకోండి, కొన్నిసార్లు అది మనల్ని తృప్తిపరుస్తుంది, కొన్నిసార్లు అది మనల్ని తృప్తిపరచుతాం. మనిషి లోకంలో ఇచ్చే గుర్తింపు కొరకు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషి ఏ గుర్తింపు వచ్చినా కానీ దేవునిలో తన గుర్తింపుని కనుక్కొనకపోతే మనిషికి ఏ గుర్తింపు అతన్ని తృప్తిపరచలేదు. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు 2 లక్షలు సంపాదించాలని అనుకుంటాడు. ఒక ఇల్లు కట్టుకున్నవాడు 2 ఇళ్ళు కట్టుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా మనిషి యొక్క ఆశకి అంతేమీ ఉండదు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఎందుకు సిగ్గుపడలా? ఖైదీని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడలా? మనమైతే సిగ్గుపడదు. చెప్తాం ఎవరికైనా జైలుకి వెళ్ళి వస్తే సీక్రెట్ కదా, ఎవరికి తెలియదు, మనకే తెలుసు. ఏదో జరిగింది, సంథింగ్ జైల్లో పెట్టి ఒకరోజు జైల్లో పెట్టి విడుదల చేసి ఎవరికైనా చెప్పుకో. ఎందుకంటే నేను జైలు నుంచి వచ్చానంటే మనల్ని చిన్న చూపు చూస్తారు, అవునా కదా? లేదా నేను 5 స్టార్కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు భోజనం చేసి వచ్చానంటే 10,000 రూపాయల ఏం తిన్నామని అందరూ అడుగుతారు. ఈ విధంగా లోకం చూసే దృష్టి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 2-3 వచనాల్లో మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిందని సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా రాసి ఉన్నాను. దేవుడు ఒక మర్మాన్ని పౌలుకి తెలియజేసి ఉన్నాడు. క్రీస్తు యొక్క మర్మము ఎవరికి బయలుపరిచి ఉన్నాడు? పౌలుకి దేవుడు బయలుపరిచి ఉన్నాడు. పౌలు దేవునికి చెందినాడు. అందుకే ఈ లోకం ఇచ్చే గుర్తింపు ప్రజలకి చెప్పడానికి అతడు ఎంత మాత్రమూ వెనకాడలేదు. మనం ప్రశ్న వేసుకుందాం, ఏ గుర్తింపుని మనం కోరుకుంటున్నాం? లోకంలో ఏ గుర్తింపుని మనం కోరుకుంటున్నాం? దేవుడిచ్చే గుర్తింపుని మనం కోరుకుంటున్నామా, లేదంటే లోకం ఇచ్చే గుర్తింపుని మనం కోరుకుంటున్నామా?
లోకం ఇచ్చే గుర్తింపు వైపు మన కనుదృష్టి ఉంటే అది ఎప్పటికీ మనల్ని తృప్తిపరచు. మనిషి అనేక వేషాలు వేస్తూ ఉన్నాడు, ఏ వేషము మనిషిని తృప్తిపరచడం లేదు. అందుకే ఇక్కడ పౌలు తనను తాను ఖైదీ అని చెప్పుకోవడానికి ఎంత మాత్రము సిగ్గుపడలేదు, ఎంత మాత్రము వెనకాడలేదు. ఎందుకంటే తాను ఎవరికి చెంది ఉన్నాడో పౌలుకి తెలుసు. అందుకే మనం ఎవరికి చెంది ఉన్నామో మనకి తెలియాలి. మనము దేవునికి చెందిన, వి బిలాంగ్ టు గాడ్. మనం దేవునికి చెంది ఉన్నప్పుడు ఈ లోకం ఇచ్చే ఐడెంటిటీ గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఈ లోకం ఇచ్చే ఐడెంటిటీ మనల్ని డిస్కరేజ్ చేయదు, లేదంటే మనకి మనం ఇచ్చుకున్న ఐడెంటిటీ కూడా మనల్ని మనం నిరుత్సాహపరచదు. ఆ తర్వాత ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు 4వ వచనంలో, మీరు దాన్ని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మరణం గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఎందుకంటే పౌలుకి తెలుసు, దేవుడు పౌలుకి ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే క్రీస్తు యొక్క మర్మము అనేక మందికి తెలియజేయాలని. క్రీస్తులో తానెవరో పౌలుకి తెలుసు. ఆ నమ్మిక పౌలుకి ఉంది కాబట్టే లోకం ఇచ్చిన గుర్తింపు పౌలుకి అక్కర్లేదు. ఈ రోజున కనుక మన యొక్క ఐడెంటిటీని బట్టి మనం గనక చిన్నచూపు చూస్తున్నట్లయితే, లేదంటే లోకం ఒకవేళ మనకున్న ఐడెంటిటీని బట్టి ఆ చిన్నచూపు చూడొచ్చు, లేదంటే మనకున్న ఐడెంటిటీ లోకంలో గుర్తించదగిన విధంగా ఉండదు. కానీ దేవుడిచ్చిన ఐడెంటిటీ, దేవుడిచ్చిన గుర్తింపు కనుక మనం ఎరిగి ఉంటే లోకం ఇచ్చే ఐడెంటిటీని చూసి మనం ఎన్నటికీ నిరుత్సాహపడం. ఆ తర్వాత మరలా మనం ముందుకెళ్దాం. 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. రెండవది, దేవుని యొక్క పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలంటే క్రీస్తు మర్మం ఏంటో తెలుసుకోవాలి. మొట్టమొదట మనం ఏం ధ్యానించాం? దేవుడు మనల్ని పిలిచిన పిలుపునకు తగినట్టుగా జీవించాలంటే మనం ఎవరికి చెంది ఉన్నామో మనం తెలుసుకోవాలి. రెండవది, దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్టుగా జీవించాలంటే క్రీస్తు మర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ సీక్రెట్ ఏంటి? ఆ క్రీస్తు మర్మం ఏంటి? ఈ మర్మం ఏదనగా అన్ని జనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నదియే. ఈ సీక్రెట్ ఏంటి? దేవుడు పౌలుకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్రీస్తు మర్మాన్ని నువ్వు అన్ని జనులకి తెలియజేయాలి. ఆ సీక్రెట్ ఏంటి? అన్ని జనులను సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలిభాగస్తులై ఉన్నారు అనున్నదియే. ఇది సీక్రెట్. ఈ సీక్రెట్ గురించి పౌలు ఏం రాస్తున్నాడు? 5వ వచనంలో, ఈ మర్మము ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలం ఈ సీక్రెట్ మనుషులకి తెలిసిందా? మనుషులకి తెలియలేదు. ఆ సీక్రెట్ ఏంటి? అన్ని జనుల్ని దేవుడు యూదులతో సమానంగా చేశాడు. దేవుడు మొట్టమొదట ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముకి ఏమని వాగ్దానం చేశాడు? నీ వెళ్తున్న ప్రదేశాన్ని నేను దీవిస్తున్నాను, నువ్వు చేస్తున్న పనిని నేను దీవిస్తాను, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు ఎవరినైతే శపిస్తావో వాళ్ళు శపించబడతారు. ఆ వాగ్దానం ఆ ఇస్సాకు వెళ్ళింది, ఆ వాగ్దానం ఆ యాకోబుకు కూడా వెళ్ళింది. ఈ విధంగా దేవుడు యూదుల్ని ఆశీర్వదించి వాళ్ళని ఎక్కడికి నడిపించాడు? వాగ్దాన దేశానికి నడిపించాడు, కనాను దేశానికి వారిని నడిపించాడు. ఈ విధంగా దేవుడు యూదుల్ని ఎన్నుకొని వాళ్ళనే ఆశీర్వదించాడు. అయినప్పటికీ పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు అన్ని జనులు కూడా రక్షించుకున్నాడు. అన్ని జనులు ఎవరు? ఎవరైతే యూదులు కారో వాళ్ళందరూ అన్ని జనులు. ఏ అన్ని జనులు అయితే దేవుని యందు భయభక్తులు ఉంచారో ఆ భయభక్తులు ఉంచిన అన్ని జనులందరినీ దేవుడు అంగీకరించాడు. 2 ఉదాహరణలు నేను మీకు తెలియజేస్తాను. అనేక మంది ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలు కనాన్ దేశానికి ప్రయాణమయ్యారు. వాళ్ళలో చాలామంది ఐగుప్తు దేశంలో ఉన్న అసంతృప్తులందరూ ఇశ్రాయేల్తో పాటు వెళ్ళిపోయారు. చాలామంది ఆ ఫరో ప్రభుత్వం అంటే ఇష్టం ఉండని వారు, లేదంటే ఫరో చేసే పని నచ్చని వారు, వీళ్ళందరూ చాలామంది ఇశ్రాయేల్తో పాటు ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి ప్రయాణమైపోయారు. ఆ ప్రయాణమైన వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటంటే కాలేబు.
కాలేబు దేవుణ్ణి భయభక్తులతో వెంబడించినవాడు. కాలేబు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ అరణ్య మార్గంలో దేవుణ్ణి వెంబడించాడు. ఈ మొదటి తరం ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి బయలు వెళ్ళిందో వాళ్ళు అరణ్యంలో చేసిన పాపాలకి దేవుడు వారికి విధించిన శిక్ష ఏంటంటే, మొట్టమొదటి జనరేషన్లో బయలుదేరిన యెహోషువ, కాలేబు తప్ప మిగిలినవరు కనాన్ దేశానికి వెళ్ళలేరు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఒక అన్యుని కూడా తన యొక్క గుంపులో చేర్చుకున్నాడు. దేవుడు అన్యుడని కాలేబుని విడిచిపెట్టేశాడా? ఎంత మాత్రము కాదు. ఒక అన్యుడైన ఇశ్రాయేలు సంతతిలో పుట్టని కాలేబుని కూడా దేవుడు ఎన్నుకున్నాడో దానికి గల కారణం ఏంటంటే, కాలేబు భయభక్తులు కలిగి జీవించాడు. మోషే చెప్పిన మాటలకి కాలేబు విధేయత చూపించాడు. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ దావీదు కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. దావీదు హెబ్రోన్లో రాజైన తర్వాత దేవుని మందిస్తాన్ని నగరానికి, యెరూషలేము నగరానికి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ దేవుని మందసం గురించి ఎప్పుడూ పట్టించుకోవాలి. ఎప్పుడు దావీదు గురించే పట్టించుకుంటూ ఆ దావీదుని తరమటానికే తనకున్న సమయాన్నంతా వెచ్చించాడు. అయితే ఈ మందసము ఒబేదోదోము ఇంటిలో ఉంచబడింది. ఒబేదోదోము ఇంటిలో ఉంచబడినప్పుడు దేవుడు ఒబేదోదోము గృహాన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 2 సమూయేలు 6వ అధ్యాయంలో ఈ దృష్టాంతం రాయబడి ఉన్నది. 2 సమూయేలు 6వ అధ్యాయం. ఒబేదోదోము ఎవరు? ఒబేదోదోము ఇశ్రాయేలు సంతతివాడా? ఎంత మాత్రము కాదు. ఒబేదోదోము ఏ సంతతి వాడంటే ఇక్కడ రాయబడి ఉన్నది 6వ అధ్యాయం 11వ వచనంలో, గిత్తీయుడగు ఒబేదోదోము. ఒబేదోదోము ఎవరు? గిత్తీయుడు. ఈ గిత్తీయుడైన ఈ అన్యుడైన ఇంట్లో దేవుని మందసం ఉన్నప్పుడు ఎవరింటికి ఆశీర్వాదం వచ్చింది? అతని ఇంటికే ఆశీర్వాదము వచ్చింది. దేవుడు ఒక అన్యుడిని ఎందుకు బ్లెస్ చేశాడు? ఆ అన్యుడైనప్పటికీ అతడు భయభక్తులు కలిగి ఉండటం చేత దేవుడు ఒబేదోదోము యొక్క గృహాన్ని ఆశీర్వదించాడు. అనేక మంది యేసు ప్రభు యొక్క వంశావళి కనుక మనం పరిశీలించినట్లయితే అన్యులు యేసు ప్రభు వంశావళిలో ఉన్నారు. రూతు యేసు ప్రభు వంశావళిలో ఆమె ఉన్నది. రూతు ఎవరు? మోయాబీరాలు. కానీ ఎప్పుడైతే రూతు నీ దేవుడే నా దేవుడు, నీ వెళ్ళిన చోటికి నేను వెళ్తాను అని ఎప్పుడైతే నయోమితో అన్నదో అప్పుడు రూతు దేవుని వెంబడించడం జరిగింది. ఈ విధంగా అనేక మంది అన్యుల్ని దేవుడు పాత నిబంధనలో కూడా రక్షించుకున్నాడు. కానీ అన్యజనులు కూడా ఒకానొక రోజున దేవుడు రక్షించుకుంటాడు అన్న విషయం అది రహస్యంగానే ఉండిపోయింది. అది పౌలు ఏమని రాస్తున్నాడంటే 5వ వచనంలో, పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు, దేవుడు అన్యుల్ని కూడా ఎన్నుకుంటాడు, దేవుడు అన్యుల్ని కూడా రక్షిస్తాడు. మనం ఎవరం? యూదులమా? మనందరం ఎవరు? అన్యులం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఏ విధంగా రక్షించుకున్నాడో 2వ అధ్యాయంలో వివరించున్నాడు. క్రియల చేత మనకి రక్షణ రాలేదు. బెయిల్ రావాలంటే మనం ఏమేమి కట్టాలి? డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టుకుంటే బెయిల్ వస్తుందా? జైల్లో పెడితే మన మీద ఎవరన్నా కృప చూపిస్తారా? అదే బోర్డ్ ఎగ్జామ్స్లో అయితే ఎవరికైనా కృప ఉందనుకోండి, ఆ 34 వచ్చింది కదా, అక్కడొక అరమార్కు ఇక్కడొక అరమార్కు వేసి 30 వేసి పాస్ చేసేసేవారు. క్రెడిట్ కార్డు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఒక 45 days. ఆ కృపాకాలం కనుక దాటిందా శ్రమకాలమే. ఇక ఆ ఉచ్చులోంచి మనిషి అప్పటికి బయటపడలేదు. ఈ విధంగా దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించుకున్నాడంటే ఆయన కృపచేత మనల్ని రక్షించుకొని ఉన్నాడు. ఇది క్రియల మూలముగా చేసింది కాదు. అందుకే ఇక్కడ పౌలు అంటున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నది. చూడండి, సమానంగా చేశాడు. తండ్రి ఆస్తికి ఎవరు వారసులు? పిల్లలు వారసులు. ఇతరులు తండ్రి ఆస్తికి వారసులు అవుతారా? వారసులు అవ్వరు. వారసులు అవ్వాలంటే తండ్రి ఏం చేయాలి? దత్తత తీసుకోవాలి. తండ్రి దత్తత తీసుకోకుండా ఎవరన్నా వారసులు అవుతారా? ఎవరు అవ్వలేరు. ఇక్కడ దేవుడు మనల్ని రక్షించుకొని ఎవరితో పాటు సమానంగా చేసి ఉన్నాడు? యూదులతో పాటు సమానంగా చేసి ఉన్నాడు. శరీరములో సాటి అవయములుగా వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నది. చూడండి, దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించుకున్నాడు. అదేంటంటే సీక్రెట్, దేవుని యొక్క మర్మం. అది పాత నిబంధనలో అది ఎవరికి
తెలియబడలేదు దేవుడు ఒకనొక రోజున అన్యుల్ని ఎన్నుకుంటాడన్న విషయం. ఆ విషయం తెలియక యూదులందరూ అన్యుల్ని ద్వేషించారు. యూదులందరూ ఎవరైతే యూదులు కారో వాళ్ళందరినీ ద్వేషించడం మొదలుపెట్టారు. ఎందుకు? దేవుడు వాళ్ళకి చేసిన వాగ్దానాన్ని చూసి మేమే ఎన్నుకోబడిన జనాంగం, వీఆర్ ది చూజన్ పీపుల్, దేవుని చేత మేము ఎన్నుకోబడిన సమూహం అని వాళ్ళు చాలా గర్వంతో ఉండేవారు. వారు రోజు దేవునికి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనలో వాళ్ళు దేవునితో చెప్పే విషయం ఏంటంటే, దేవా అన్యజనునిగా పుట్టించినందుకు నీకు చాలా థ్యాంక్ యూ, వందనాలని వాళ్ళు చెప్పేవారు. అంతగా ఈ యూదులు అన్యజనుల్ని ద్వేషించేవారు. పాత నిబంధనలో ద్వేషించారు. అదేవిధంగా బబులోను చెరలోంచి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తర దేశానికి అష్షూరు రాజు వచ్చి వాళ్ళందరినీ చెరలోనికి తీసుకువెళ్ళి ఆయా దేశాల్లో ఉన్న ప్రజలందరినీ సమరయ ప్రాంతంలో పెట్టాడు. ఎప్పుడైతే ఈ సమరయ ప్రాంతంలో ఉన్న ఆ పేద ఇశ్రాయేలు అందరూ ఆ కాలంలో మరి ఇతరుల్ని పెళ్లి చేసుకొని మిశ్రమ సంతానం కింద మారారు. అంటే వాళ్ళు ప్యూర్ ఇశ్రాయేల్ కాదు, దేవతల్ని పూజించే వాళ్ళని చేసుకుని మిశ్రమ సంతానంగా వాళ్ళు ఏర్పడ్డారు. ఎప్పుడైతే ఈ యూదులు బబులోను దేశం నుంచి తిరిగి వచ్చారో సమరయ పట్టణంలో ఉన్న వారందరినీ చిన్నచూపు చూశారు. ఎందుకంటే వాళ్ళు ప్యూర్ కాదు, మిశ్రమ జనాంగం. అందుకే యేసు ప్రభు చెప్పిన కథ నుంచి కూడా మనం ఈ విషయం తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. సాటి యూదుడే. ఆ యూదుడికి ఎవరైనా సహాయం చేశారా? ఎవరు సహాయం చేయలేదు. ఒక సమరీయుడు వచ్చి ఆ యూదునికి సహాయం చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకంటే యూదులు సమరీయుల్ని చాలా చాలా ద్వేషిస్తారు. అటువంటి యూదులతో సమానంగా దేవుడు అన్యజనుల్ని ఎన్నుకున్నాడు. ఎలాగెన్నుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారా దేవుడు అన్యుల్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పౌలు రాస్తున్న మాట ఏంటంటే, అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమానంగా దేవుడు చేశాడు. ఒక వ్యక్తిని కనుక మనం ద్వేషించినట్లయితే ఆ వ్యక్తికి దూరంగా ఉంటాం. ఎందుకు? ఆ ద్వేషించే వ్యక్తితో దగ్గర ఉండడానికి మనం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. యూదులు అన్యుల్ని ద్వేషించారు, కానీ ఇప్పుడు దేవుడు అన్యుల్ని యూదుల్ని ఏకం చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఏకం చేస్తే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇద్దరు శత్రువుల్ని కలపాలంటే ఎంత కష్టం? ఇద్దరు శత్రువుల్ని కలపాలంటే ఎంత కష్టం? అది చాలా చాలా కష్టం. ఇద్దరు శత్రువుల్ని ఒకే బల్ల మీద కూర్చోవడం అంటే అది సాధ్యమవుతుందా? ఎంత మాత్రం సాధ్యపడదు. ఇద్దరు పార్టీల వాడిని ఒక టేబుల్ దగ్గర తీసుకురావాలంటే ఎంత కష్టం? చాలా చాలా కష్టం. ఇక్కడ దేవుడు పౌలుకి అప్పగించిన బాధ్యత ఏంటంటే, అన్యజనుల్ని యూదుల్ని ఒకే గొడుగు కింద తీసుకురావడానికి, అన్యజనుల్ని సువార్త ద్వారా రక్షించడానికి దేవుడు పౌలుకి కృపావరాన్ని ఇచ్చాడు. అందుకే దేవుని పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు మర్మము తెలుసుకొని ఉండాలి. దేవుడు అబ్రహాంకి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానానికి నన్ను పాలిభాగస్థుడిగా చేశాడు. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇస్సాకుకి చేశాడో ఆ వాగ్దానానికి సమానంగా నన్ను చేశాడు. ఆ వాగ్దానంలో పాలిభాగస్థులు అయ్యే విధంగా దేవుడు నన్ను చేశాడు. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, 8వ వచనంలో, దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడమని ఉద్దేశించి బోధింపు శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మము గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. చూడండి, పౌలు తనను తాను గూర్చి వివరించుకుంటూ, ఈ జ్ఞానము మొట్టమొదట మరుగు చేయబడింది, అది ఇప్పుడు తెలియజేయబడింది. ఈ కృపావరాన్ని పౌలు పొందుకొని అన్యుల్ని రక్షించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? పౌలుని ఏర్పరచుకున్నాడు. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఈ కృప అనుగ్రహించను. పౌలు శ్రమలు పడుతున్నాడు. యేసు ప్రభు దేవుడు అని చెప్పడం వల్ల యూదులు పౌలుని ఇష్టానుసారం కొట్టేశారు. 2 కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇటువంటి బాధ్యత దేవుడు అప్పగించినప్పుడు పౌలు
ఈ బాధ్యతను బట్టి సంతోషిస్తాడా, లేదంటే ఈ బాధ్యతను బట్టి దుఃఖించాడా? తను పిలుస్తున్న మాట ఏంటంటే, నాకు ఈ కృప అనుగ్రహించెను, నాకు ఈ కృప అనుగ్రహించిన. ఎందుకంటే అప్పటికి గల్తీ రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యొక్క ముద్రలు నేను శరీరం అందు ధరించుకుని ఉన్నాను. చిన్నప్పుడు మనకి దెబ్బలు తగిలి ఉంటాయి, సైకిల్ తొక్కి పడిపోవటం, లేదా పరిగెత్తుతూ పడిపోవడం, ఏ ఒక దెబ్బలు మనకు తగిలి ఉంటాయి. ఆ దెబ్బలకి తాలూకా మచ్చలు మన శరీరం మీద ఇంకా ఉండే. ఆ దెబ్బను చూసినప్పుడల్లా మనకేం గుర్తుకు వస్తుంది? గతం గుర్తుకు వస్తుంది. లేదంటే ఆపరేషన్ అయిన గుర్తులు శరీరం మీద ఉంటాయి, ఆ గుర్తు చూస్తే ఆపరేషన్ గుర్తుకు వస్తుంది. ఈ విధంగా పౌలు యొక్క శరీరం మీద ఏ గుర్తులు ఉన్నాయి? క్రీస్తు యొక్క గుర్తులు ఉన్నాయి. అంటే పౌల్ని 1 తక్కువ 39 కొరడాతో దెబ్బలు కొట్టారు. అన్ని జిల్లాకి సువార్త ప్రకటిస్తున్నందుకు యూదులు పౌలుని ఎంతగానో హింసించారు. అయినప్పటికీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, తాను చేసే పరిచర్య దేవుని యొక్క కృపను బట్టి కలిగి ఉన్నదని పౌలు చెప్తా ఉన్నాడు. ఈ విధంగా దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, సువార్త ద్వారా అన్ని జనుల్ని, యూదుల్ని ఒక తాటి మీదకి దేవుడు తీసుకుని వచ్చాడు. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే ఆయన శత్రువుల్ని కలుపుతాడు. శత్రువులు బయట ఉండట్లేదు, కుటుంబంలోనే ఉంటున్నారు. ఎందుకు కుటుంబంలో ఉంటున్నారు? ఒకరికి ఈ రోజుల్లో పడట్లేదు. తండ్రి కుమారుడికి పడట్లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడట్లేదు, భార్యాభర్తలకి పడట్లేదు. కలిసి ఉన్నప్పటికీ ఆ హృదయంలో చాలా దూరం ఏర్పడుతుంది. స్నేహితుల్లానే ఉంటున్నారు, కానీ హృదయంలో చాలా ఆ గ్యాప్ అన్నది ఉంటుంది. చక్కగా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ హృదయంలో చాలా దూరంగా వాళ్ళ యొక్క బంధం ఉంటుంది. అటువంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ యూదుల్ని అదేవిధంగా అన్యుల్ని దేవుని యొక్క కృప ద్వారా ఒక తాటి మీదకి సమానంగా ఏ విధంగా చేశాడో, మన హృదయంలో ఆత్మ యొక్క శక్తి ద్వారా మన హృదయంలో ఉన్న అపోహలు, అదేవిధంగా మన హృదయంలో ఉన్న ద్వేషాన్ని తీసివేసి ఆయన 2 పార్టీల్ని, 2 వ్యక్తుల్ని ఆయన కలిపే దేవుడు. కుటుంబాల్లో సవాళ్ళు ఉంటాయి, స్నేహాల్లో సవాళ్ళు ఉంటాయి, బంధాల్లో సవాళ్ళు ఉంటాయి. ఒకరికొకరికి పడకపోతే దేవుడు తన యొక్క ఆత్మశక్తి ద్వారా ఈ బంధాల్ని ఆయన బాగు చేసే దేవుడు. యూదులు అన్యజనుల్ని హేట్ చేసేవారు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఈ అన్యజనుల్ని యూదులతో సమానంగా చేయాలని. ఆ వార్త అన్యజనులకి చెప్తే వాళ్ళు నమ్ముతారా? దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, యేసు ప్రభువుని నమ్ముకోండి, యెహోవా దేవుణ్ణి నమ్ముకోండి అంటే, ఈ యెహోవా దేవుణ్ణి నమ్ముకొని యూదులు మమ్మల్ని ఎంతో ద్వేషించారు, మేము ఆ దేవుడిని నమ్ముకునేది ఏంటని తిరస్కరించలా. సువార్తకి వాళ్ళు ప్రతిస్పందించారు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా వాళ్ళని ఏ విధంగా ఎన్నుకొని ఏ విధంగా రక్షించాడో వాళ్ళు తెలుసుకొని యేసు ప్రభువుని వెంబడించడం జరిగింది. దేవుడు మనల్ని పిలిచిన పిలుపునకు తగినట్టుగా మనం జీవించాలంటే మనం తెలుసుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, క్రీస్తు మర్మమును గురించి మనకి తెలియాలి. క్రీస్తు యొక్క మర్మం ఏంటి? నేను ఎన్నిక లేని వాడు, రక్షించబడటానికి నేను అర్హుడను కాను, కానీ దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు. ఏ వాగ్దానం అయితే దేవుడు యూదులకి చేశాడో ఆ వాగ్దానాలన్నిటికీ నన్ను పాలిభాగస్తుడిగా చేశాడు. అంబానీ ఒక న్యూస్ ప్రకటించాడు. ఆ న్యూస్ ఏంటంటే, సెలెక్ట్ చేయబడిన వారందరూ ఆయన కుమార్తెలు భవిష్యత్తులో ఆయన యొక్క ఆస్తికి వారసులు అవుతారు. ఎంతమంది అప్లై చేస్తారు? అందరూ అప్లై చేస్తారు. ఎందుకు? బై లక్, బై ఛాన్స్. కనుక నేను కనుక ఆయన పుత్రుడి కిందగానో పుత్రాల కిందగానో ఎన్నుకోబడితే ఆయన ఆస్తికి నేను వారసురాలను అయిపోతాను. ఇంకంతే, లైఫ్ అంతా ఇంకా సెటిల్ అయిపోద్ది. బోల్డ్ అప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ద్వారా పంపించి మనల్ని రక్షించాడు. ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాం అన్న సువార్త పౌలు అన్యజనులకి ప్రకటించినప్పుడు వాళ్ళు స్పందించి యేసు ప్రభువుని విశ్వసించడం జరిగింది. యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత ఆయన ఏ విధంగా పిలిచాడో ఆ పిలుపునకు తగినట్టుగా మనం జీవించాలి. ఉద్యోగం చేస్తే ఆ బాస్ ఏం చెప్పాడో దాని ప్రకారమే చేయాలి. ఎక్కువ చేసిన ఇబ్బంది, తక్కువ చేసిన ఇబ్బంది. గెంటేస్తారు.
అదేవిధంగా స్కూల్లో టీచర్ చెప్పినట్టుగానే చేయాలి. టీచర్ చెప్పినట్టుగా చేయకపోతే కంప్లైంట్స్ అనేవి ఇంటికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా మనం స్కూల్లో ఉన్నా, అదేవిధంగా కాలేజీలో ఉన్నా, అదేవిధంగా పని స్థలాల్లో ఉన్నా మనకు ఒక పిలుపు ఉంటుంది. ఆ పిలుపుకు తగినట్టుగానే మనం ప్రవర్తించాలి. అదేవిధంగా సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు ఈ సొసైటీ ఏ విధంగా మనం జీవించాలని కోరుకుంటుందో, ఆ రాజ్యాంగం ఏ విధంగా అయితే చెప్పిందో దాని ప్రకారమే జీవించాలి. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా జీవిస్తే ఏమవుతుంది? పెనాల్టీ పడుతుంది. తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? చెరసాల్లో పెట్టేస్తారు. ఏమాత్రం కనికరం చూపకుండా. 12వ వచనం దగ్గర నుంచి, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. దేవుని యొక్క పిలుపునకు తగినట్టుగా మనం జీవించాలంటే తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ధైర్యము నిర్భయమైన ప్రవేశమును ఎలా కలుగుతాయో తెలుసుకోవాలి. దేవుని బట్టి మనకి ధైర్యం ఏ విధంగా కలుగుతుందో తెలుసుకోవాలి. ఇక్కడ పౌలు ఎఫెసీయులకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యం ఎప్పుడైనా కోల్పోయామా? ఈ 2002 ప్రజలందరిలో ఉన్న ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. రేట్లు బాగా పెరిగిపోయినాయా? అందరూ భయపడుతున్నారు. ఏ విధంగా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ క్లాస్ ఫ్యామిలీస్, నిరుద్యోగులు, వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. భవిష్యత్తుని మేము ఏ విధంగా ఎదుర్కోవాలి? చాలని జీతంతో మేము పెళ్ళిళ్ళు చేసుకోగలమా? సంసారం కొనసాగించగలమా? భయాలు వచ్చేసినాయి ప్రజలందరిలో. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అన్ని రేట్లు, పప్పు ధరలు అన్నీ, ఆయిల్ ధరలు అన్నీ పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు అన్నీ పెరిగిపోయినాయి. కానీ జీతం మాత్రం పెరగల. జీతం పెరిగితే ధైర్యం వచ్చిండేది, కానీ జీతం పెరగట్ల. మిగిలిన పప్పు ధరల్లో, పెట్రోల్ ధరల్లో అన్నీ కుందేళ్ళలాగా అన్నీ పరిగెడుతూ ఉన్నాయి. చాలామందిలో అపనమ్మిక, అధైర్యం వచ్చేసాయి. ఎలాగ? నేను ఏ విధంగా ఫేస్ చేయాలి? నిరుద్యోగం అలాగ వెంటాడుతూ ఉంటే వాళ్ళల్లో నిరుత్సాహం ఎంతకాలం ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. పెళ్ళి కాకపోతే ఎంతకాలం ఇది ఈ విధంగా కొనసాగుతుంది. పిల్లలకు పుట్టకపోతే ఎంతకాలం ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా వాస్తవ పరిస్థితులను చూసి మనిషి ఎంతగానో నిరుత్సాహపడిపోతూ ఉన్నాడు. అధైర్యం అన్నది మా హృదయాల్లోనికి వచ్చేస్తూ ఉంది. అయితే దేవుని పిలుపునకు తగినట్టుగా జీవించాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు యందు విశ్వాసం ఉంచిన ద్వారా మన హృదయాల్లోనికి ధైర్యం పంప్ చేయబడుతుంది. మన హృదయాల్లోనికి ధైర్యం అన్నది పంప్ చేయబడుతుంది. మనలో ధైర్యం ఎవరిస్తారు? ఆత్మదేవుడు ఇస్తాడు. బైక్లో పెట్రోల్ నింపితే అది ముందుకు వెళ్తుంది, పెట్రోల్ అయిపోతే అది ఆగిపోద్ది. మనిషి యొక్క హృదయంలో ధైర్యం ఉంటే మనిషి ముందుకు వెళ్తాడు. ధైర్యం కోల్పోయి పిరికితనం వస్తే మనిషి జీవించగలడా? ధైర్యం కోల్పోతే మనిషి ఎంత మాత్రం జీవించలేడు. అదేవిధంగా నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నాయి. నిర్భయమైన ప్రవేశం. స్నేహితుడిని కలుసుకోవడానికి ఏమన్నా భయపడతారా? మీ బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి మీరు భయపడతారా? భయపడరు. రోడ్డు మీద వెళ్తున్నారు, బండి మీద, స్కూటీ మీద, ఆ బైక్ మీద, పోలీసు ఎదురుకున్నాడు, ఏమొస్తుంది హృదయంలోనికి? భయం అన్నది వస్తుంది. ఏదో ఒక లిటిగేషన్ పెట్టి నా మీద ఫైన్ వేస్తారు. మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ ఏదో ఒకటి చేసి ఏదో ఒక లిటిగేషన్ పెడతాడన్న చిన్న భయం అన్నది హృదయంలోనికి వస్తుంది. కానీ దేవుని దగ్గర మనకి నిర్భయమైన ప్రవేశం ఉన్నది. దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనం ఎంత మాత్రమూ భయపడక్కర్లేదు. ధైర్యంగా నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగినవి. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఎందుకంటే పౌలు చెరసాల్లో ఉన్నాడు, దాన్ని బట్టి విశ్వాసులు అధైర్యపడ్డారు. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నా శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు, ఎందుకంటే ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్నో క్రీడా జట్లు ఉన్నాయి. ఏదో ఒక జట్టుకి మనోళ్ళ అభిమానుల కింద ఉంటారు. ఆ జట్టు కలిసింది అనుకోండి, ఏదో ప్రపంచాన్ని జయించినంతగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ జట్టు కనుక ఓడిపోతే చాలా నిరుత్సాహంగా ఫీల్ అవుతారు. ఆ జట్టు క్రమక్రమంగా మ్యాచ్లన్నీ ఓడిపోతుంది అనుకోండి, చాలా అవమానం కింద, వీళ్ళు చేసింది లేదు, కష్టపడింది ఏమీ లేదు, కానీ చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ పౌలు ఉన్న పరిస్థితిని చూసి ఎఫెసీయులు అధైర్యం కలుగుతూ ఉన్నది. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దు, అవి మీకు మహిమకరములై ఉన్నవి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే, దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్టుగా మనం జీవించాలంటే మనం ఎవరికి చెంది ఉన్నామో మనం తెలుసుకోవాలి.
రెండవది ఏంటంటే క్రీస్తు యొక్క మర్మం మనం తెలుసుకోవాలి. మూడవది ఏంటంటే ధైర్యము, నిర్భయమైన ప్రవేశము ఎలా కలుగుతాయో మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి దేని కొరకైతే పిలిచాడో దాని ప్రకారంగా మనం జీవించడానికి అవకాశం అన్నది ఏర్పడుతుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడని నేను భావిస్తున్నాను. పౌలు దేవునికి చెంది ఉన్నాడు కాబట్టే తన యొక్క ఐడెంటిటీని చూసి, తన యొక్క గుర్తింపుని చూసి నిరుత్సాహపడలేదు. దేవునిలో ధైర్యం కలిగి ఉన్నాడు. అదేవిధంగా దేవుని యొక్క శక్తి చేత ఆయన యూదుల్ని, అదేవిధంగా అన్యుల్ని ఆయన ఏకం చేసినాడు. మనకిష్టమైన వారితో గొడవ జరిగి దూరంగా ఉన్నామా, అవి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కానీ దేవుడు ఏంటంటే ఇరు పక్షాల్ని, రెండు పార్టీల్ని ఆయన తన ప్రేమ చేత కలపగల సామర్థ్యత ఆయనకి ఉంది కాబట్టి ఆయన్ని మనం వేడుకుందాం. అదేవిధంగా ధైర్యం కనుక కోల్పోయినట్లయితే నేను ఏ విధంగా ముందుకి వెళ్ళాలి, ఏ విధంగా నా భవిష్యత్తుని నేను ఫేస్ చేయాలి, ఇటువంటివి చూసి మనలో అధైర్యం కనుక వచ్చినట్లయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ప్రకారంగా ఆయన అందరి విశ్వాసం మనలో ఉన్న ధైర్యాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం అడుగుదాం, ఒకవేళ మనకున్న సొంత ఐడెంటిటీ చూసి మనకి నిరుత్సాహం కలుగుతున్నట్లయితే మనం దేవునికి చెంది ఉన్నామని, దాని ద్వారా మనకి శక్తి రావాలని దేవుని మనం వేడుకుందాం. అదేవిధంగా మనలో అధైర్యం కలుగుతున్నట్లయితే, వాస్తవ పరిస్థితులను చూసి మనకి నిరుత్సాహం కలుగుతున్నట్లయితే దేవా నా హృదయంలో ధైర్యాన్ని నింపని మనం వేడుకుందాం. కళ్ళు మూసుకొని ఈ సమయంలో మనం దేవుణ్ణి అడుగుదాం. మన ఐడెంటిటీ మనకి నచ్చట్లేదా? మన గుర్తింపుని బట్టి మనం సంతోషంగా లేమా? లోకం దృష్టిలో మన యొక్క గుర్తింపు చిన్నదిగా ఉండొచ్చు. దాని ద్వారా మనం అసౌకర్యానికి, అవమానానికి గురవుతున్నామా? అయితే పౌలు చెప్పే విషయం ఏంటంటే మనం దేవునికి చెంది ఉన్నామని ఎరిగి దాని ద్వారా బలము తెచ్చుకోమని పౌలు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తు యొక్క మర్మం ఆయన యూదుల్ని, అన్యజనుల్ని ఆయన కలిపిన దేవుడు. సమాన వారసులుగా ఆయన చేశాడు. మనల్ని యూదులతో సమానంగా ఆ వాగ్దానాలకి వారసులుగా దేవుడు మనకి చేశాడు. ఇరు పక్షాలు కలపగల సామర్థ్యత దేవునికి ఉంది కాబట్టి దేవుణ్ణి మనం అడుగుదాం. మన కుటుంబ సభ్యులతో మనకి గనక సఖ్యత లేనట్లయితే, మన స్నేహితులతో, బంధువులతో గొడవపడి ద్వేషం కడిగి దూరంగా ఉన్నట్లయితే దేవుడు కలపగల సామర్థ్యత ఆయన ఇవ్వగలడు. చొరవ తీసుకొని మనమే ముందుకెళ్ళి వాళ్ళతో సఖ్యత పడే విధంగా దేవుడు చేయగలడు. అదేవిధంగా ధైర్యం కనుక కోల్పోయి నేను ఏ విధంగా నా జీవితాన్ని నేను ఫేస్ చేయగలను, అది ఏ విధంగా కావచ్చు, కెరీర్ని బట్టి భయం కావచ్చు, లేదంటే కుటుంబ పరిస్థితులను చూసి అధైర్యపడవచ్చు, లేదంటే వ్యక్తిగత జీవితంలో మనం వెళ్తున్న సవాళ్ళను చూసి మనం అధైర్యపడవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, పౌలు చెప్తున్న మాటలను బట్టి మీరు అధైర్యపడవద్దు, నా శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు. మన శ్రమలను చూసి మనం అధైర్యపడకుండా దేవుడు తగిన శక్తి ఇవ్వాలని మనం దేవుని వేడుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. దేవ, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారని, మా హృదయాల్ని బలపరిచారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దేవ, మా యొక్క ఐడెంటిటీని చూసుకొని నిరుత్సాహపడకుండా దేవ మేము మీకు చెంది ఉన్నామన్న ఆలోచన మమ్మల్ని బలవంతులుగా చేయడానికి సహాయం చేయండి. దేవ, క్రీస్తు మర్మముని ఎరిగి కృతజ్ఞతా భావంతో మేము జీవించడానికి సహాయం చేయండి. దేవ, మాకు ఎదురైన శ్రమను చూసి మేము ధైర్యాన్ని కోల్పోకుండా మేము ధైర్యాన్ని కలిగి మీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగటానికి సహాయం చేయండి. దేవ, ఈ వాక్యం వింటున్న ప్రియ విశ్వాసం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవ, ఎవరి హృదయంలో అయితే ఏదైతే దిగులుందో, ఎవరి హృదయంలో అయితే ఏదైతే తెలియని విచారం ఉందో, ఎవరి హృదయంలో ఏదైతే తెలియని సమస్య ఉండి సతమతం అయిపోతూ ఉన్నారో ఒకసారి దర్శించమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, ప్రతి ఒక్కరి హృదయాల్లో ధైర్యాన్ని నింపమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, భవిష్యత్తులో జరిగే ఏ సంఘటన అయితే, ఏ ఆలోచన అయితే వాళ్ళని అధైర్యపరుస్తుందో దేవ, ఈ నిమిషంలోనే వాళ్ళ హృదయంలో సంపూర్ణమైన ధైర్యాన్ని నింపమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవ, మీ పరిశుద్ధ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించమని, మీరు దాచించిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.